కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా జీవితాల గురించి, మా బ్రతుకు గురించి ఆలోచించినవాడు, మా గురించి ఎన్నో కోట్ల సంవత్సరాలు ఎదురు చూసినవాడు. ఒకనొక సందర్భంలో ఈ భూమి మీదకి అడుగుపెట్టిన మేము నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని తెలుసుకొని తిరిగి మళ్ళీ నీ ఉండే మహోన్నతమైన లోకానికి చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న మా కన్న తండ్రి, నీ ఆశలు పండించే దిశ వైపుగా మరొక కార్యక్రమంగా నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటల్లో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. చెప్తున్న ప్రతి మాట మా బ్రతుకు ఆపాదించుకున్నట్లో సహాయ సహకారాలు అందించండి. వచ్చిన నీ పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించి చెప్పనై ఉన్న నాకు సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మనందరినీ తండ్రి తన పాదచెంతకు నడిపించిన విధానాన్ని బట్టి ఆ తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, మళ్ళీ మనందరికీ మరొక అవకాశంగా ఈ యొక్క అవకాశం మనందరికి ఇచ్చి తన సన్నిధిలో మనందరినీ ఈ రీతిగా నడిపించిన కన్న తండ్రి ఉద్దేశాలను తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం మళ్ళీ మనందరికీ దక్కింది. పొందుకున్న ఈ అవకాశంలో దేవుని యొక్క ఉద్దేశం, ఆయన మనసు, ఆయన ఆలోచనలు, ఆయన మన నుంచి కోరుకుంటున్నది, ఆయన మన గురించి ఆలోచిస్తున్నది, మన బ్రతుకులో ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో ఆ ఆలోచనలోనికి వెళ్ళే ప్రయత్నంలో ముందుకు సాగాలని కోరుతూ ఈరోజు కూడా ఒక ఉన్నతమైన ఆలోచనతో, ఒక ఉన్నతమైన అంశంతో మనం మాట్లాడుకుందాం. మన బ్రతుకులు ఎంత గొప్పవో రాసుకోండి, అంతే, డాష్ పెట్టుకోవాలి. మన బ్రతుకులు ఎంత గొప్పవి. ప్రియులరా, జాగ్రత్తగా మీరు ఆలోచించుకోగలిగితే భూమి మీద మన బ్రతుకులు, ఈ బ్రతుకుల్లో మన జీవితాల్లో దేవుడి ఆలోచనలను మన బ్రతుకుల్లో చూయించి, మన బ్రతుకుల్లో దేవుని కనపరిచి అనేకులను దేవుని వైపు మళ్లించాలన్నది ఆ కన్న తండ్రి ఉద్దేశం. సమాజంలో అందరితో స్నేహం చేస్తూ, అందరితో ప్రేమగా, అందరితో మంచి మనసు, ఆలోచనలు కలిగి ఆ మనుషులను దేవుని ఆలోచనలోనికి నడిపించే ప్రయత్నాలలోనికి మనం వెళ్ళగలగాలి. వారితో స్నేహం చేస్తూ వారి ఆలోచనలకు వెళ్ళడం కాదు. లోకంలో మనకు ఎంతోమంది మన పరిచయస్తులుగా ఉంటారు, మన చుట్టూ ఎంతోమంది సమాజం ఉంటారు. వాళ్ళందరితో స్నేహం చేస్తున్న మనం వారి ఆలోచనలోనికి, వారి ప్రవర్తనలోనికి వెళ్ళకుండా, అంటే ఒకడు తాగుతున్నాడు అనుకోండి, అటువంటి వ్యక్తిని మంచి వైపు, మంచి ఆలోచనల వైపు నడిపించే ప్రయత్నం చేయలే తప్ప మనం అటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళకూడదు. ఒక మంచి ఉద్దేశాలు కలిగి మనతో స్నేహం చేస్తున్న వారిని మంచి వైపు నడిపించే ప్రయత్నం చేయాలి తప్ప వానికున్న అలవాట్లు, వానికున్న వ్యసనాలు, వానికున్న చెడు అలవాట్లు, ఆ ప్రవర్తనలోనికి మనం వెళ్ళకూడదు. జాగ్రత్తగా స్నేహం చేయాలి, మంచివారితో స్నేహం చేయాలి.
కానీ వాళ్ళ ఆలోచనల నుంచి మనం దేవుని ఆలోచనల వైపు నడిపించే ప్రయత్నం కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. అటువంటి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఉద్దేశాల్లోనికి మన బ్రతుకులు వెళ్ళాలి. అది దేవుడు మన నుంచి ఆలోచిస్తున్న ఉద్దేశం. కాబట్టి ఎవరితో తిరిగితే వారి ప్రవర్తన, ఎవరితో తిరిగితే వారి ఆలోచనలోనికి, చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలోనికి, చెడు ప్రవృత్తిలోనికి మనం నడవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. వారిని మెల్లగా దేవుని వైపు నడిపించే ప్రయత్నం మన బ్రతుకులో కొనసాగించాలి. అది తండ్రి అయిన దేవుని ఉద్దేశం, తండ్రి అయిన ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో బ్రతుకుతున్న మనకు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు సహజంగా వస్తుంటాయి దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు. అటువంటి తరుణంలో దేవుడి మీద భారం వేసుకొని, దేవుడి మీద ఆనుకొని, దేవుడి సహాయాన్ని పొందుకొని ఆ పరిస్థితుల నుంచి బయటపడే ఆలోచనలోనికి మనం వెళ్ళాలి. బైబిల్లో ఒక విషయాన్ని మనం చూడగలిగితే, బైబిల్లో ఒక ఉన్నతమైన ఆలోచనను మనం చూడగలిగితే, దేవుడు కోరుకుంటున్న ఒక అద్భుతమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడగలిగితే, ఈ లోకంలో, ఈ బ్రతుకులో బ్రతుకుతున్న మనం ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి ఆలోచనలో మనం ఉండాలి, ఎటువంటి ధైర్యంతో మనం బ్రతకగలగాలి అని చూడగలిగితే, కీర్తనల గ్రంథము 73:25 వచనాన్ని మనం చూడగలిగితే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కర్లేదు. భక్తుడు మాట్లాడిన మాట ఎంత ఉన్నతమైనది చూడండి ప్రేమైన దేవుని వారల. ఎవరు మాట్లాడగలుగుతారు ఈ మాట? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, ఆకాశం అవల నా కన్నా తండ్రి, నా పరలోకపు తండ్రి ఉన్నాడు నా వెనకాల అన్న ధీమతో, ధైర్యంతో బ్రతికేవారు ఎవరున్నారు ఈ లోకంలో? నీవు నాకుండగా లోకములో ఏది నాకు లోటు తండ్రి, ఏది నాకు అవసరం లోకంలో? ఒక మహాపర్వతంలో నీవే నా వెనక ఉండగా లోకంలోని ఆలోచనలు నాకెందుకు తండ్రి అనే వారు ఈరోజు లేరండి. ఈరోజు చాలామంది అలా అనేవాళ్ళు ఎవరు కనబడరు. పదవులంటూ, అధికారులంటూ, ఏదేదో వాటిపైన ఆధారపడుతూ భూమి మీద బ్రతుకును కొనసాగిస్తున్న వాళ్ళను మనం చూస్తుంటాం. కానీ ఇంత గొప్ప మాట మాట్లాడే వారు మనకు కనబడరు. అధికార దాహంతో, పదవుల కోసం, ప్రజాసేవ అంటూ, ఏమండి, ప్రజాసేవ చేయడానికి పదవులు అవసరం లేదు. నీకున్న కోట్ల రూపాయలు ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు తూడ్చొచ్చు. ఒక అధికార స్థితిలోనికి వెళితేనే వాళ్ళ యొక్క అవసరతలు తీర్చొచ్చు అనే అవకాశం లేదు. నీ కోట్ల రూపాయలు ఉంటే ఒక పదవిలోనికి వెళ్ళాలన్న ఆలోచనలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. పదవులు, అధికారాలు, ఆ పదవులు, అధికారాలతో ఒక తరానికి కాదండి, వాళ్ళ గురి ఆలోచిస్తే ఎన్ని తరాలకు సంపాదించాలనుకుంటారో తెలియదండి. ఎన్ని తరాల వరకు సంపాదించాలనే ఆలోచన ఉంటుందో. కోట్ల రూపాయలు ఉంటాయి, అయినా కోట్లు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి కోట్లు. అంటే ఎన్ని తరాలను నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు సంపాదించాలనుకుంటున్నావు? ఈరోజు పదవుల కోసం కొట్టుక చేస్తున్నారంటే ప్రపంచంలో నువ్వు సంపాదించే ఆ డబ్బు, ఆ ధనం అసలు ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు దాన్ని నువ్వు అనుభవించగలుగుతావు, ఎంతవరకు తినగలుగుతావు? ఏమండి,
కానీ మనిషి ఆలోచించట్లేదు. మనిషి జీవితంలో ఒక ఉన్నత స్థితిలో ఉండి నీవు బిర్యానీ తిన్నా కడుపు నిండుతుంది, మిరపొడితో తిన్నా కడుపు నిండుతుంది. బిర్యానీతో తిన్నా కడుపు నిండితే ఏ తృప్తి అయితే ఉంటుందో, మిరపొడితో ఏదో ఇంత కారంతో తిన్నా అదే తృప్తి ఇస్తుంది, కడుపు నిండిపోతుంది, మళ్ళీ అడగదు కడుపు. ఏంది తేడా ఉంది దాంట్లో? నువ్వు దమ్ బిర్యానీ తిన్నా, మామూలు ఒక చట్నీతో నువ్వు కడుపు నిండా తిన్నా అదే తృప్తినిస్తుంది కడుపు, అదే ఆనందం పొందుకుంటుంది కడుపు. ఏం తేడా లేదు అక్కడ. కానీ ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కావాలి, దేవుడు ఉంటే చాలు అన్న ఆలోచనలోనికి ఈరోజు మనుషులు వెళ్ళట్లేదు. బ్రతుకులో కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు సహజంగా వస్తుంటాయి. ప్రియమైన దేవుని వారలారా, దేవునిలోనికి వచ్చిన తర్వాత, అలా దేవునిలోనికి వచ్చేసిన తర్వాత మన పరిస్థితులు, మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోయే ఆలోచనలు కానీ, దేవుడిని దూషించే పరిస్థితికి, అంటే దేవుడా నేను నీకోసం ఇంత భక్తిగా బ్రతుకుతున్నాను, ఇంత నిష్ఠతో నియమాలతో నీకోసం నేను ప్రతి ఆదివారం వస్తున్నాను, కానుకిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు కష్టాలు, కన్నీళ్ళు, ఎదుటివాడు నీకోసం బ్రతకకున్నా, ఎదుటివారు నీకోసం బ్రతకకపోయినా, వాళ్ళు నిన్ను నమ్ముకోకపోయినా, వాళ్ళ ఆనందంతో సంతోషంతో ఉన్నారని బాధపడుతుంటాం. మనం దేవుడిని ప్రశ్నిస్తుంటాం. అదే పరిస్థితి ఇక్కడ ఆసాపు అనే ఈ దైవ భక్తుడు, ఈ భక్తితో ఉన్న ఈ వ్యక్తి ఇంత ఉన్నతంగా మాట్లాడాడు కదా ఈ మాట. ఈ మాట్లాడే మాట కన్నా ముందు ఏం మాట్లాడాడు, ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఎడ్యుకేట్ అయ్యాడు, ఎప్పుడు దేవుని గురించి, ఒక మహోన్నతమైన బ్రతుకు గురించి ఏ సందర్భంలో తెలుసుకోగలిగాడు. ఎంతో బాధపడ్డ ఇతను ఈ మాట కన్నా ముందు ఎంతో బాధపడ్డాడు దేవుని విషయంలో. కష్టాలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యలలో తన జీవితం ఇబ్బందుల పాలైనప్పుడు దేవుడి విషయంలో ఎన్నో మాట్లాడాడు. నిన్ను నమ్మనోళ్ళు అలా ఉన్నారు, నిన్ను నమ్మనోళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, అలా బ్రతుకుతున్నారు, నా పరిస్థితి ఏంటి, ఇంత దుర్భరంగా ఉంది, నాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు నేను పొందుకుంటున్నాను. వాళ్ళకేమో అన్ని ఇబ్బందులు వాళ్ళకు బ్రతుకుల్లో ఎక్కడ కనబడట్లేదు, నాకున్న ఇబ్బందులు వాళ్ళకు లేవు, వాళ్ళు ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నారు అని బయటి వారిని చూసి, బయటి సమాజాన్ని చూసి ఇతను తనకు తాను బాధపడుతూ దేవుని విషయంలో ఆవేదనను వెళ్ళగక్కుంటాడు. మనం కూడా అదే చేస్తుంటాం. ఏంట్రా నేను దేవుడి కోసం ఇంతగా బ్రతుకుతున్నాను, అతను వాడు దేవుడి కోసం బ్రతకకున్నా అన్నీ ఉన్నాయి, అన్నీ అనుభవిస్తున్నాడు, అన్నీ ఆనందంగా ఉన్నాయి, అన్నీ సంతోషంగా ఉన్నాయి. చావు వరకు వాళ్ళ బ్రతుకులు ఆనందాలతో, సంతోషాలతో బ్రతికి జీవితాన్ని ఎల్లబుచ్చుచున్నారు. నాకెందుకు ఈ పరిస్థితులు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ యొక్క ఆవేదనలు, ఇబ్బందులు, ఇరువులు, సమస్యలు? దేవుడి కోసం నేను భక్తిగా బ్రతుకుతున్నా, దేవునికి నాకు తోచిన కానుక ఇస్తున్నా, ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం లేదా లేఖనాలకు, ప్రతి క్లాసులకు నేను అటెండ్ అవుతున్నా, నాకెందుకు ఈ కష్టాలు, కన్నీళ్ళు అని అనేవాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని వారలారా, అదే పరిస్థితిలో ఇతను ఈ మాట అనకముందు ఆ పరిస్థితిలో ఉండి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు 73వ అధ్యాయము ఒకసారి రండి. 73వ అధ్యాయంలోనికి
ప్రారంభంలో మనం చూడగలిగితే 73వ అధ్యాయము 1వ వచనం నుంచి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిక్షేమగా దేవుడు దయాళుడై ఉన్నాడని చెప్పి ఇతను మాట్లాడుతున్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు, 3వ వచనం అండి, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడిపోతున్నానంట. వాళ్ళంత గర్వంగా అంత ఉన్నతంగా వాళ్ళ బ్రతుకుతున్నప్పుడు ఇతను మత్సరపడుతున్నానంట. మరణమందు వారికి యాతనలు లేవు, వారికి పుష్టిగా ఉన్నారంట. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగుళ్ళు పుట్టట్లేదు. నేను ఇంత భక్తిగా ఉన్న దేవుడు నాకు ఎందుకు ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఇబ్బందులు? 13వ వచనంలో మాట్లాడుతుంటాడండి. ఇట్లాంటి పరిస్థితులు చూసి మత్సరపడి బాధపడి 13వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే 13వ వచనంలో 13వ వచనంలో, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని యునుట వ్యర్థమే. నేను భక్తిగా దేవుని కోసం బ్రతకడం ఎందుకు? ఈ మాట చూడు. వాళ్ళు అంత గొప్పగా బ్రతుకుతున్నప్పుడు నేను ఇంత గొప్పగా భక్తిగా బ్రతకడానికి ఇంకా అవసరం, బతకాలన్న ఆలోచన ఏంటి? ఇంకా నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడునై ఉండుట వ్యర్థమే. అంత గొప్పగా అంత ఉన్నతంగా బ్రతకాలన్న ఆలోచన ఇంకెందుకు నాకు? ఈ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు అని ఆలోచిస్తున్నాడండి. చూసారా, అలా ఆలోచించవచ్చా? అలా అనొచ్చా? అర్థం కావట్లేదు పరిస్థితులు. ప్రేమైన దేవుని వారు ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ చాలు. అసలు దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అంటున్నాడండి. ఇన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తున్నప్పుడు నీకోసం నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మూలుడనై ఉండుట వ్యర్థమే అనే ఆలోచనలోనికి వెళ్ళిపోయాడంటే ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. అర్థం కాలేదు. పిల్లరా, లోకంలో చాలామంది చాలా రకాలుగా ప్రశ్నిస్తుంటారండి. నువ్వు దేవుడిని నమ్మావు కదా, దేవుడిని నమ్మిన తర్వాత నీకు కష్టాలు, ఇబ్బందులు, ఇన్ని సంవత్సరాలు అయింది, నువ్వు ఏది సాధించకపోతే, ఏది సంపాదించలేకపోతే అని రకరకాలుగా అంటుంటారు. కానీ మనకున్న నిరీక్షణ, మనకున్న విశ్వాసం గొప్పది. దేవుడు చాలా గొప్పవాడండి. మనకంటూ ఒక నిరీక్షణ, మనకంటూ ఒక విశ్వాసం మనకుంది. దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఇబ్బందులు, ఇరుకులు లేదా మనకు అనుకూలించని పరిస్థితులు కూడా రావచ్చు. మనకు తినడానికి తిండి కూడా ఓసారి ఇబ్బందులు ఏర్పడవచ్చు. కానీ మనకంటూ ఒక నిరీక్షణ, మనకంటూ ఒక విశ్వాసం మనకుంది. ఈ బ్రతుకు తర్వాత ఒక ఉన్నతమైన జీవితం, ఒక ఉన్నతమైన బ్రతుకు ఉందన్న ఆలోచన, నిరీక్షణ మనలో నుంచి ఎప్పుడూ పోనీయకూడదు ప్రేమన దేవుని వారలారా. నీకు బంగారం ఉండొచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు. కానీ ఒకరోజు నీవు చావాలి, ఒకరోజు ఏం లేకున్నా నేను చావాలి. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలు నీకు రావాలి. ఇక్కడ భక్తుడి గురించి మనం చూడగలిగితే చూడండి, ఇక్కడ భక్తుడి గురించి ఆ సందర్భంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులరా, ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో ఇటువంటివి ఎదురైనప్పుడు, ఇటువంటి పరిస్థితులు మనకు తలెత్తినప్పుడు
మనం ఆలోచించవలసింది. దిగజారిపోయే ఆలోచనలోనికి మన బ్రతుకులు వెళ్ళొద్దు. దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యమైన యేసుక్రీస్తును మనం ఆలోచించుకోవాలి. మన బ్రతుకులను ఆయన వైపు గురి పెట్టాలి, లక్ష్య పెట్టాలి. మన బ్రతుకులు ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడంటే 24:35 వచనంలో, మన బ్రతుకుల్లో మన జీవితంలో ప్రేమైన దేవుని వారలారా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలండి. మనం ఎంత గొప్పవారమో, ఎంతటి వారమో, ఎంత ఉన్నతమైన స్థితిలో మన జీవితాలను నిలబెట్టుకోవాలని అంటే, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, లోకంలో మనుషులు అలా బ్రతుకుతున్నప్పుడు, మనకు ఇబ్బందులు ఒకవేళ వస్తున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలి. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు అన్నాడంటే, ఆకాశము ప్రియులరా, కనబడుతున్న ఆకాశము అంచులేనిది. దాన్ని అంచును కనుక్కోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. భూమి మీద కొన్ని కొలతల గురించి మనం ఆలోచిస్తే, దూరాన్ని కిలోమీటర్స్తో, జరాన్ని సెంటిగ్రేడ్లలో, కొన్ని కొలతలతో మనం కొలుస్తాం. పాలను లాక్టోమీటర్తో, సముద్రాలను ఇంకా వాళ్ళ కొలతలతో కొలుచుకుంటారు ఇవన్నీ. కానీ ఆకాశపు ఎంత దూరం ఉంది అనే విషయంలో కాంతి వేగంతో కొలుస్తారండి. కాంతి వేగంతో కొలుస్తారు ఆకాశాన్ని. కాంతి వేగం, ఒక సెకండ్కు కాంతి వేగం ఎంత, ఒక నిమిషానికి కాంతి వేగం ఎంత, ఒక సంవత్సరానికి కాంతి వేగము ప్రయాణించేది, దానిని బట్టి ఆ యొక్క ఆకాశాన్ని కొలుస్తారు. కాంతి వేగం చాలా స్పీడ్ అండి. కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసిన, కొన్ని వేల స్పీడు మైళ్ళ వేగంతో సెకండ్కు మనం ప్రయాణం చేసిన ఆకాశాన్ని చేరుకోలేమండి. మన బ్రతుకు సరిపోదు. అంత దూరంలో, అనంత దూరంలో అంచులేని ఆకాశం. అటువంటి ఆకాశము భూమిని సృష్టించిన వాడు యేసుక్రీస్తు. ఈ భూమి, ఇటువంటి అనంతమైన ఆకాశాన్ని సృష్టించిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇటువంటి ఆకాశం భూమి గతించిపోతాయంట, ఒకరోజు నాశనం అయిపోతాయి. ఇంత శక్తి కలిగిన యేసుక్రీస్తు ఆయన శక్తిని ఎక్కడ పెట్టాడు? ఆయన శక్తిని ఎక్కడ పెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు? ఒక మామూలు మనలాంటి వ్యక్తిగా భూమి మీదకి వచ్చాడు. ఎబ్రీ పత్రికలో 11:3 వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదని గ్రహించాలి. 11:3 వచనంలో అంత అనంతమైన శక్తివంతమైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మామూలు మనలాంటి ఒక మామూలు సామాన్యమైన వ్యక్తిగా మనలాంటి ఆకారంలోనికి వచ్చాడండి. ఒక మహోన్నతమైన శక్తిగా ఉన్న యేసుక్రీస్తు తన శక్తిని ఇడిచిపెట్టి మామూలు వ్యక్తిగా వచ్చాడు. మామూలు జీవితాన్ని అనుభవించాడు. ఆనందాలు, సంతోషాలు, ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఈ లోకంలో ఏదో చేసేసేయాలి, పదవులంటూ అధికారులంటూ దేని గురించి ఆలోచించకుండా భూమి మీద బ్రతుకులో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, సమస్యలు, ఆ కన్నతండ్రి సంకల్పాన్ని పండించడంలో తన జీవితాన్ని తాకట్టు పెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభుల వారండి.
మీకు ఆయన గురించి తెలియాలంటే హెబ్రీ పత్రిక 4:15 వచనంలో చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ అంటున్నాడు. మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా బ్రతికాడు. కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, ఇరుకులు వచ్చినాయని దేవునికి దూరం కాలేదండి. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎన్ని వచ్చినా లోకాన్ని మనం చూసి బాధపడిపోతాం. వాళ్ళు అది తెచ్చారు, ఏదో ఈ మాట అంటున్నారు. నన్ను 10 ఏళ్ళు అయింది కదా పెళ్ళి అయ్యి, మెడలో ఇంత తాళి కూడా లేదా అంటారు. అప్పుడు నువ్వేమన్నా తెలుసా? మెడలో తాళి ఉన్న నీకు, నా మెడలో పసుపు తాడున్న నీకు, నాకు మరణం ఇద్దరికీ సమానమే. మరణం ఇద్దరికీ సమానమైనప్పుడు మెడలో తాడు అడ్డం ఏంటి? ఒకరోజు నీవు వెళ్ళాలి, ఆ తాడేసుకున్న నీవు, ఈ తాడేసుకున్న నేను కూడా ఒకరోజు వెళ్ళాలి, ఒకరోజు వదిలిపోయేదే. అటువంటి అనుభవం, అటువంటి ఆలోచన మనకు రావాలి. అది నిలబెట్టుకునే స్థితి మనకు రావాలి, ఆ ధైర్యం మనకు రావాలి. ఒకనాడు నా ప్రభువు నా కోసం ఈ భూమి మీదకి తన శక్తిని పక్కన పెట్టి, ఒక మహోన్నతమైన శక్తిగా ఉన్న ఆయన శక్తిని పక్కన పెట్టి ఒక మామూలు మనిషిగా భూమి మీదకి వచ్చిన వాడు. కొన్ని రోజులు చిన్న జీవితం ఇది, 60 సంవత్సరాల జీవితంలో. ఆ కొన్ని జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, కొన్ని రోజులు భరించాలి, తప్పదు. ఆనందాలు, సంతోషాలు అందరినీ సమానంగా చూసేవాడు ఆ కన్న తండ్రి. అందరినీ సమానంగా చూస్తాడు. పరిస్థితులను బట్టి మనకు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు. అలానే సమాజాన్ని చూసి ఆ పోకడలోనికి మనం వెళ్ళకూడదు. సమాజంని చూసి వాతులు పెట్టుకోకూడదు. మనం క్రీస్తును మనం బేరే చేసుకోవాలి. మనం ఎంత గొప్పనో, మనకు ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత ఉన్నతమైన స్థానం మనం పొందబోతామో రేపు ఈ బ్రతుకు తర్వాత, మన యొక్క ఆ లెవెల్, ఒకనాడు మన యొక్క స్థితి, ఆ హోదా గురించి కలలు కనాలి, ఆలోచించాలి. పరలోకపు తండ్రి చాలా ఉన్నతుడండి, గొప్పవాడండి మన కన్న తండ్రి. ఏ పక్షపాతం లేనివాడండి. నీవు నమ్మినా నమ్మకపోయినా, బ్రతికినా బ్రతకకపోయినా అన్నీ ఇస్తాడు. కానీ దేవుని కోసం బ్రతకకపోతేనే పరలోకం ఉండదండి. దేవుని కోసం బ్రతకకపోతే ఆ లోకం ఉండదు నీకు. అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. 5:45 వచనం, మత్తయి సువార్త 5:45 వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. వర్షానికి భేదం లేదు, సూర్యునికి భేదం లేదు, అందరికీ సమానంగా ఇస్తున్నాడు. ఏం తక్కువ చేస్తున్నాడు నీకు? మనకేం తక్కువ చేశాడు మన తండ్రి? వానికిచ్చిండు, మనకిచ్చాడు. ఇంకొక దగ్గర ఏముంటుందో తెలుసా? 145:9 వచనంలో కీర్తనలో, యెహోవా అందరికీ ఉపకారి, కొందరికి కాదు, అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచిస్తే ఈ బ్రతుకు కలిగి ఉండడమే గొప్ప భాగ్యం అండి. నాకేదో ఇవ్వకపోయాని బాధపడకూడదు. సమాజాన్ని చూసి మనం బాధపడుతుంటాం, వాడు అలా బ్రతుకుతున్నాడు, అసలు దేవుడి కోసం నేను ఇంత భక్తిగా బ్రతుకుతుంటే, భక్తి లేనివాడు, దేవుని నమ్మనివాడు అంత గొప్పగా ఉన్నాడు అని నువ్వు ఈర్ష్యపడవద్దు, బాధపడవద్దు. నీకంటూ ఉన్న ఆలోచన ఉన్నతమైనవి, నీ ఆలోచనలు అవి ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం తెలుసా? బ్రతకడమే గొప్ప భాగ్యం, అది ఇంకా ఆలోచించాలంటే.
మనం ఈరోజు ఈ బ్రతుకు కలిగి ఉండడమే గొప్ప భాగ్యం అండి. ఇంతకు మించిన భాగ్యం ఏంటి చెప్పు? కోట్ల రూపాయలు ఉన్న నేను అనారోగ్యంతో ఉంటే, కోట్ల రూపాయలు ఉన్న ఈరోజు నేను చనిపోయాను అనుకో, ఉంటే ఏంటి లాభం? కోట్లు నేను లేనిది కోట్లు ఉంటే లాభం ఏంటండి? నాకు ఈరోజు బ్రతికి ఇవ్వడమే గొప్ప భాగ్యం. కోట్లు భాగ్యమా, నేను ఉండడం భాగ్యమా? చెప్పాలి మీరు. కోట్లు ఉండడం భాగ్యమా, నేను బ్రతకడం భాగ్యమా? నేను బ్రతకడమే భాగ్యం. అదే అంటాడు యాకోబు పత్రిక 1:9 ఏమంటాడు? దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. దీన పరిస్థితిలో ఉన్నవాడు బ్రతకడమే గొప్ప భాగ్యం అని ఆ విషయంలో వాడు సంతోషపడాలి. నేను ఈరోజు బ్రతకడమే గొప్ప భాగ్యం తండ్రి అన్న భావనలోనికి వెళ్ళగలిగితే లోకాన్ని చూసి వాతలు పెట్టుకోమండి మనం. ప్రియులరా, ఇంకా మనం చూడగలిగితే ఈ భూమి మీద బ్రతుకులో 119 అనుకుంటా అండి, 119 ఒక మాట చూడండి. 71 భక్తులు కోరుకున్న ఆలోచనలు ఏంటో తెలుసా? దేవుని కోసం బ్రతికేవాడు కోరుకున్న మాట ఏంటో తెలుసా? కోరుకునే ఆలోచనలు ఏంటో తెలుసా? స్పీడ్గా మీరు చూడాలి. 119:71 బ్రతుకులు కోరుకున్న మాట, దావీదు కోరుకున్న ఆలోచన ఏంటో తెలుసా? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమలు పడడమే గొప్ప భాగ్యం. వింటున్నారా దయచేసి? శ్రమ పొందడం అనేది గొప్ప భాగ్యం అంటండి. భక్తుడు మాట్లాడుతున్నాడు, శ్రమలు రావడం గొప్ప భాగ్యం తండ్రి నీ ఆలోచనలో అంటున్నాడు. ఇంత ఆరోగ్యం ఇచ్చాడు, మనకు గాలిని ఇస్తున్నాడు, సూర్యుని ఇస్తున్నాడు, చంద్రుని ఇస్తున్నాడు, ప్రకృతిలో ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా ప్రియులారా. ఈరోజు సూర్యుడు పొయ్యి వచ్చి ఉదయిస్తున్నాడు, ఆ వేడి వెలుతురు అనుభవిస్తలేం, వర్షాన్ని అనుభవిస్తలేం, అందరికీ కురిపిస్తున్నట్లుగా మనకు కురిపిస్తలేడు, అందరినీ సమానంగా చూస్తలేడు. ఎందుకు బాధపడాలి? ఇంకో మాట, మంచి మాట ఉంటుందండి బైబిల్లో, కొత్త నిబంధనలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 3వ అధ్యాయం 12 క్రీస్తు యేసునందు, వినాలి మామ, క్రీస్తు యేసునందు సద్భక్తితో, అంటే మంచి భక్తితో, వాక్య భక్తితో, క్రీస్తు కొరకు వాక్య సంబంధమైన దేవుని మాటలతో, దేవుని ఆలోచనలతో, సద్భక్తితో బ్రతుకు నిర్దేశించిన వారందరూ హింస పొందుదురు అన్నాడండి. అప్పుడు మనం ఏమనుకోలే తెలుసా? కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు మనకు వచ్చేస్తుంటే దేవుని వచనం, దేవుని వాక్యము, దేవుని ప్రవచనం నా బ్రతుకులో నెరవేరుతుందని సంతోషపడాలి, కానీ బాధపడొద్దండి. క్రీస్తు కొరకు బ్రతుకుతే, క్రీస్తు కొరకు ఎవరైతే భక్తిగా బ్రతుకుతారో వాళ్ళు శ్రమ నొందుతారంట, వాళ్ళకు కష్టాలు వస్తాయంట, దేవుని వాక్యం మన పట్ల నెరవేరుతుందని ఆనందపడాలంటండి. దేవుని కోసం భక్తిగా బ్రతికితే శ్రమలు, ఇబ్బందులు వస్తుంటే అప్పుడు ఆనందపడాలి. దేవా, నీవు అనుకున్నట్లుగా నా బ్రతుకు ముందుకు సాగుతుంది తండ్రి అనుకోవాలండి. ఇలాంటి స్థితిలో ఇప్పుడు చూడండి, ఈ భక్తుడు ఇలా ఆలోచించుకున్న ఇతను 73వ అధ్యాయము రాండి ప్రియులారా, మళ్ళీ కీర్తనలు 73వ అధ్యాయంలోనికి రండి. 19వ ఒక్కసారి ఆలోచించాడండి. అన్ని పరిస్థితులు చూశాడు, లోకాన్ని. వాళ్ళు ఇంత ఆనందంగా ఉండరు, ఇంత సంతోషంగా ఉండరు, నాకు ఇన్ని కష్టాలేంటి, ఇబ్బందులేంటి, ఇరుకులేంటి అని ఆలోచించుకున్న అసాపు గారు 19వ వచ్చేవరకు ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాడండి. ఇక్కడ తనంతకు తాను ఎడ్యుకేట్ కావాలి. ఒక మనిషి ఎప్పుడే కానీ ఒకరు చెబితేనన్నా వినాలి, లేకుంటే తనంతకు తానన్నా ఆలోచించాలి. ఒకటి చెప్పినా తనంతకు తాను ఆలోచించకపోయినా పని బ్రతుకు పెడతామండి. ఒకరు చెబితేనన్నా వినాలి, లేదా నీ అంతకు నీవన్నా ఆలోచనలు రావాలి, ఒక మంచి ఆలోచనలోనికి నీ వెళ్ళాలి. ఇక ఎవరు చెప్పినా ఈయనలోనికి ఇంకేం లాభం చెప్పు? చెబితే వినాలి, లేకుంటే నీ అంతకన్నా నీవు ఆలోచించుకోవాలి. ఈ రెండు లేనోడు వ్యర్థం బ్రతుకు. కానీ ఇక్కడ భక్తుడు
రియాక్ట్ అయ్యాడండి. ఒక్కసారి బ్రతుకును ఆలోచించాడండి, జీవితాలను ఆలోచించాడండి. దేవుని కోసం బ్రతుకున్న వాళ్ళు ఇంత గొప్పగా బ్రతుకుతున్నారు కదా, ఇంత ఉన్నతంగా ఉన్నారు కదా అని వాళ్ళ విషయంలో ఒక్కసారి ఏమని ఆలోచిస్తున్నాడంటే, రేపు శరీరం వదిలితే వాడి పరిస్థితి నా పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచనలోనికి వచ్చాడండి. ధనవంతుడుగా సుఖపడుతున్న ఈడు, కష్టాలతో ఇబ్బందులతో పడుతున్న నేను, ఇద్దరం ఒకసారి చేస్తే వానికి నాకు కలిగే పరిస్థితి ఏంటి, లాభం ఏంటి అని ఆలోచించుకొని ఒక్కసారి తాను ఎడ్యుకేట్ అయ్యి ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడో ఇప్పుడు మనం చదివితే అద్భుతంగా ఉంటుందండి. 19వ వచనంలోనికి రండి. కీర్తనలో 73:19 వచనంలో ఇప్పుడు చూడండి, అసాఫ్ గారు ఎంత గొప్పగా భక్తుడండి, ఎలా ఆలోచించాడో చూడండి. కొన్ని సందర్భంలో బలహీనపడిపోయిన తనంతకు తాను మళ్ళీ కోలుకొని దేవుని కోసం ఉన్నతంగా నిలబడే ప్రయత్నంలోనికి మనల్ని అందరినీ ఆలోచింపజేయడానికి, మనల్ని అందరినీ కట్టడానికి తన యొక్క జీవితాన్ని ఎలా చూపిస్తున్నాడు చూడండి. మనకు 19వ వచనంలో, క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు. ఎవరిల్లు? దేవుడిలోనికి రాని వాళ్ళు, దేవుడిని నమ్మనివాడు, దేవుని ఆలోచనలో లేనివారు. డబ్బు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉండొచ్చు, అలాంటి వాడు క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు. ఒకరోజు వాడు నేను చచ్చిపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. ఇంకా 20వ వచనం, మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు, ప్రభువా నీవు మేలుకొని వారు బ్రతుకుట తుణికరింతువు. నా హృదయము నీ విషయంలో నేను బాధపడ్డాను, మత్సరపడ్డాను, వాళ్ళ గురించి ఏదో ఆలోచించాను. కానీ తండ్రి, నా అంతేంద్రియంలో నేను వ్యాఖ్యలపడితే నేను బుద్ధి తెచ్చుకున్నాను. నేను ఒకప్పుడు నేను బాధపడ్డాను, నా పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి అలా ఉందని నేను బాధపడ్డాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది తండ్రి, రేపు అంతంలో, ఈ బ్రతుకు అంతంలో ఒకరోజు బ్రతుకు ముగిస్తాం కదా, ఆ రోజు ఏం జరుగుతుందో ఆ విషయంలో నేను ఆలోచించాను, హృదయంలో మత్సరపడ్డాను, నా అంతరింద్రియంలో నేను వ్యాఖ్యలపడ్డాను, ఆలోచించాను తండ్రి అంటున్నాడు. ఇంకా నేను తెలివిలేని పశువును, ఒక తెలివిలేని పశువుగా ఆలోచించాను. నాకు అర్థం కాలేదు, ఏదో ఆలోచించాను లోకాన్ని చూసి, నీకోసం ఇంతగా బ్రతుకుతుంటే నాకేంటని నేను అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక పశువులా ఆలోచించాను అప్పుడు, ఇప్పుడు నాకు తెలివి వచ్చింది, నేను తెలివితో ఆలోచిస్తున్నాను. అది నీ లోపల ఆలోచన రావాలండి. దేవుడి కోసం బ్రతుకుతున్నవాడు అలాంటి మంచి ఆలోచనలోనికి రావాలి, ఎడ్యుకేట్ కావాలి. అలానే వెళ్ళిపోకూడదు, లోకంలోనికి పాడైపోకూడదు, దేవుని విడిచిపెట్టొద్దు. కష్టాలు, కన్నీళ్ళు వస్తుంటాయి, అవి మామూలే, వస్తుంటాయి పోతుంటాయి, రాత్రి పగుల్లా. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిన మృగం వంటి వాడనైతిని. బాధపడుతున్నాడు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. చూసా తండ్రి, వాడు చనిపోతే ఒక భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతాడు. నేను చనిపోతే మహోన్నతమైన లోకానికి చేరుకుంటాను, మహిమలో చేరుకుంటాను. ఇది నాకు వానికి తేడా. ఇప్పుడు ఉండొచ్చు కోట్లు, ఇప్పుడు ఉండొచ్చు లక్షలు, ఇప్పుడు ఆనందపడవచ్చు, సంతోషపడవచ్చు. కానీ ఒకరోజు తండ్రి, నేను మహిమలోనికి వెళ్ళిపోతాను శరీరం వదిలితే. మనం అండి దేవుని కోసం బ్రతికిన మనం. నాకు ఈరోజు ఏం లేకపోవచ్చు, తినడానికి తిండి ఉండకపోవచ్చు, కానీ నాకంటూ ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా, నాకంటూ ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా, ఒకరోజు వాడు మరణిస్తే నేను మహోన్నతమైన లోకానికి, దేవుడు ఉండే నిత్యత్వంలోనికి వెళ్ళిపోతాను, వాడు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాడు. ఒక దరిద్రుడు లాజరు తన బ్రతుకు కాలంలో ఏనాడు, ఎప్పుడు, ఏ రోజు కూడా దేవుడిని 19
16, 19 నుంచి ఓకే రాసుకోండి, మీరు 23 వరకు రాసుకోండి. దాంట్లో ఏ రోజు కూడా అటువంటి భయంకరమైన రోగంతో బాధపడుతున్న, అటువంటి ఇబ్బందులతో తినడానికి తిండి లేదు, ఆరోగ్యం లేదు కదా, ఆహారం లేదు, ఆ పరిస్థితుల్లో దేవుడిని ఎక్కడా కూడా బాధ పెట్టినట్లుగా, దేవుడి విషయంలో కదా లోక విషయంలో మత్సరపడినట్లుగా వాళ్ళు అలా ఉన్నారు. నాకు ఇంత భక్తిగా దేవుని విషయంలో నేను ఉన్నందుకు నాకు ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, తినడానికి తిండి లేదు, ఇల్లు ఇడుపు లేదు అని ఎక్కడో కూడా లాజరు బాధపడలేదండి. కానీ లాజరుకున్న విశ్వాసం, లాజరుకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? నేను ఒకరోజు శరీరం అంటూ వదిలితే దేవుడున్న మహోన్నతమైన లోకానికి వెళ్తాను అనుకున్నాడు. కానీ అదే ధనవంతుడు, తనతో పాటు నివసిస్తున్న ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో బాధపడ్డాడు. నాకు ఆయనకు తేడా అదే అనుకున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలో నరకంలోనికి వెళ్ళిపోయాడు. దరిద్రుడిగా ఉన్న నేను చనిపోయాను, దేవుడు ఉండే లోకానికి వెళ్ళిపోయాను. ఇది తేడాని ఆలోచించుకోవాలండి. బాధపడకూడదు. లోకంలో మనుషులకు వాళ్ళని పైనిండా చూస్తాం, బంగారం ఉంటుంది. నాకు బంగారం లేకపోయా, ఉంగరం లేకపోయాని బొంగరంలా తిప్పొద్దు ఇంట్లో పడుతుంది కదా. భార్యను ఏదో ఏ విషయంలోనైనా ఎందుకండి వల్ల ఉంటే పెట్టు, అవసరాలకు ఉపయోగపడతాయి. సోకు కోసం కాదు, సొమ్ములు అవసరం కోసం. ఒక 10 తులాలు వెండి బంగారం ఉందనుకో, అవసరం ఉపయోగపడతాయి, పెట్టుకో. ఉంటే పెట్టుకో, లేని దాని కొరకు ఆలోచించకో. అందని ద్రాక్ష కోసం ఎందుకు ఎగరాలి కదా? లేని దానికోసం వెళ్ళి ఎందుకు దేవునిలో దూరం అయిపోతావు? లేని వాటిని ఎందుకు మోస్తావు? ఎందుకు భారాలు మోయాలి మనం? ఎన్నో భారాలు మోసి దేవునికి దూరం అయిపోవడం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టు పాపంలోనికి మనం వెళ్ళడం ఏంటి అసలు? ఇదంతా తెలుసుకొని ఇంత ఉన్నతంగా ఆలోచించి అప్పుడు మాట్లాడాడండి. 25వ వచనంలో 24 తర్వాత చదవండి. 24 తర్వాత చదవండి. ఏమంటున్నాడు కీర్తనలు? ఇప్పుడు మళ్ళీ 24లో ఏమంటున్నాడు? నీ ఆలోచన చేత నన్ను నడిపించినవు, తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా, ఇన్ని జరిగిన తర్వాత మాట్లాడిన మాట అది. ఇప్పుడు అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరొద్దు, నాకెవరు లేరు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో నాకు ఏది వద్దు తండ్రి. అప్పుడు మాట్లాడాలి. అంత స్థితికి నువ్వు రాగలగాలి. ఇది అనుభవంతో రాసిన మాట. ఇది అనుభవంతో చెప్పిన మాట. ఇది మనం ఏదో మాట్లాడుకుంటే కాదు. మన బ్రతుకుల్లో అనుభవించి కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వీటన్నిటినీ ఈదుకుంటూ, నీటికి చేప ఎదురీదుతుంటుంది. చేప నీటికి ఎదురీదుతుంటుంది. కష్టాలకు, ఇబ్బందులకు, ఇరుకులకు, సుడిగుండలకు ఎదురీడాలి దేవుడిలో. అప్పుడు తండ్రి, ఆకాశమందు పరలోకంలో నీవు ఉన్నావు, ఈ లోకంలో ఏమన్నాడు? ఈ లోకంలో చదవాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో అప్పుడు అనగలగాలండి. అంత గొప్పగా మాట్లాడాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకాలండి. దేవుడి కోసం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రియులారా. చూసారా, మనకు ఒక ఉన్నతమైన స్థితి ఉంది, ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది, ఒక ప్రత్యేకమైన ఆలోచనలతో బ్రతకాలి. బైబిల్ను ఆలోచించి పరిశీలించి ఎన్నో వచన భాగాలలో ఉన్న సారాన్ని తరచి మన బ్రతుకు ఆపాదించుకొని లోకంలో ఉన్నతంగా బ్రతికి అనేకులను దేవుని వైపు నడిపించడం కోసం మన బ్రతుకును అవసరమైతే తాకట్టు పెట్టాలి. మన జీవితాలను తాకట్టు పెట్టాలి, వారిని నిలబెట్టడానికి, వాళ్ళను మన వైపు నడిపించడానికి, దేవునిలో నిలబెట్టడానికి. కానీ వాళ్ళ ప్రవర్తనలోనికి మనం వెళ్ళొద్దు, వాళ్ళ చెడు ఆలోచనలోనికి మనం వెళ్ళొద్దు. అందరితో స్నేహం చేయమన్నాడు అపొస్తలుడైన పౌలు మాట్లాడినట్లుగా యూదులు
లేకపోయినా యూదులలా ఉండి అంటే అట్లా కాదు, త్రాగుబోతుల దగ్గర ఉండి నేను కూడా ఇంత పెగ్గేసుకొని అని మార్చుకుంటా అనేది కాదు. వాళ్ళతో తిరిగి వాళ్ళని మంచి వైపు నడిపించాలి తప్ప వారి ఆలోచనలోనికి అంటే వారి ఉద్దేశాల్లోనికి వెళ్ళి మనం కూడా వాళ్ళ తయారు కాకూడదు. వాని ఆ చెడు నుంచి మార్చాలి, దేవుడిలోనికి నడిపించాలి, మంచి ఉద్దేశాలలోనికి తీసుకురావాలి. అందుకోసం అపొస్తలుడైన పౌలు అంటాడు, నా జీవితాన్ని నిత్యశిక్షలోనికి నడిపించడానికైనా నా జాతిని కాపాడుకోవడానికి నేను శాపగ్రస్తుడనైనా అవ్వాలనుకుంటే అవుతా, నడిపించాలన్న నా అభిలాష, నాకు వేదన వారి పట్ల ఎంతో వాళ్ళకు రోషం పుట్టించైనా వాళ్ళని నిలబెట్టాలి. అన్యులో నిలబెట్టుకుంటూ ఒకవైపు వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచించిన వాడండి అపొస్తలుడైన పౌలు. నీవు కూడా ఆలోచించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, దేవుని కోసం ఇంత ఉన్నతమైన నిర్ణయాలు, ఇంత ఉన్నతమైన మంచి ఆలోచనలు మనం తీసుకునగలిగి ఇంత ఉన్నతంగా మాట్లాడాలి. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఎన్ని రోజులండి? చాలా చిన్న జీవితం ప్రియులరా. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఏ రోజు మృత్యువు మనల్ని కబలిస్తుందో తెలియదు, ఎంత స్పీడ్తో మనల్ని తాకుతుందో తెలియదు, ఏ టైము మనం మరణిస్తామో మనం ఊహించలేమండి. ఈ రాత్రికే ఉండొచ్చు, ఎవరికి తెలుసు? రేపటి వరకు బ్రతుకుతానే మనం గ్యారంటీ ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కాబట్టి ప్రభువు రాకడ కూడా ఎప్పుడనేది తెలియదు. ఒక దొంగ వచ్చినట్టు అని అంటుంది బైబిల్. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. రాకడ గురించి పక్కన పెట్టిన మన యొక్క పోకడ ఎప్పుడనేది కూడా తెలియదండి. రాకడ ఆలస్యం కావచ్చు, కానీ మనం ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి దేవుని కోసం నీతిగా, న్యాయంగా, దేవుడు కోరుకున్నట్లుగా ఉన్నతమైన ఆయన ఆలోచనలతో, ఉన్నతమైన ఆయన ఉద్దేశాలతో మన బ్రతుకును కట్టుకుంటూ 10 మందికి మాదిరిగా మన జీవితాన్ని చూపించాలి. 10 మంది బేసనాలి నీ బ్రతుకును. అది వాక్యం మనం బ్రతుకులు కట్టుకోవడం అంటే. వినడం గొప్ప కాదు, అందరూ కూర్చుంటారు, గంటసేపు కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ఆ మన బ్రతుకులో ఈ వాక్యాన్ని పాటించగలిగినప్పుడు మహోన్నతమైన జీవితం. కూర్చొని వినిపోవడం కాదు, దాని ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. దాని ప్రకారంగా మెల్లమెల్లగా మన ఆలోచనలు ఏవైతే ఉంటావో దేవునికి నచ్చని ఆలోచనలు తీసేసుకుంటే ఆ జీవితం ఒక అద్భుతమైన బ్రతుకుంది. ఆ బ్రతుకును నువ్వు పొందుకోవాలి. లేకపోతే రేపు శరీరం వదిలిన మరుక్షణమే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితులు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు. దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకాలి. మనం 10 మందికి ఆదర్శంగా కనబడాలి, 10 మందికి మాదిరిగా కనబడాలి. మనకు లేకున్నా ఎదుటివానికి చేసే సహాయం మనలో ఉండాలి. ఒక మంచి మాట చూపిస్తా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. 1వ వచనం. అపొస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడో తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఎట్టిగానైనా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన, దేవునిలోనికి వచ్చినప్పుడు వస్తాయి కదా ఇబ్బందులు, ఇరుకులు, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు, ఎవరు దేవుడిలో నుంచి దూరం అయిపోకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడైన క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడనైన తిమోతిని మీ దగ్గరికి పంపితిమి. మీరు ఈ ఇబ్బందుల వల్ల ఎక్కడ దూరం అయిపోతారని తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెబుతిమి కదా, అలాగే జరిగింది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని ఎరగాలి. కష్టపడాలి. ఏమండి, పొద్దున పోతే రాత్రి వరకు ఒక పొలంలో పని చేసి వస్తే రైతు నీకు జీతం ఇస్తాడు. ఒక ఉద్యోగంలోనికి వెళ్ళి కదా నెలంతా కష్టపడితేనే జీతం తెచ్చుకుంటాం. మరి దేవుడి కోసం కూడా కష్టపడద్దు? దేవుడి కోసం కూడా శ్రమ పడద్దు? దేవుడి కోసం ఏం చేశావు అడుగుతాడు రేపు ఆయన. నా కోసం ఏం చేశావు? ఏ శ్రమ పడ్డావు? నీ ఆనందాన్ని ఇచ్చావా? నీ సంతోషాన్ని ఇచ్చావా? నీ చెమటను లేదా నీ రక్తాన్ని చెమట రూపకంగా ఏదైనా నీ ఆర్థిక సహాయం పెట్టి నలుగురికి వాక్యం వినిపించే సదస్సును ఏర్పాటు చేశావా అని రేపు అడిగితే నువ్వేం చెప్తావు?
కాసిని మంచినీళ్ళు ఇస్తేనే ఒక దైవ సేవకునికి కాసిని మంచినీళ్ళు ఇస్తేనే దేవుడు రాసి పెట్టుకుంటాడంట. సేవకునికి గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే ప్రియులారా, దేవుని కోసం ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తే ఇంకెంత ఉన్నతమైన ఆలోచనలకు మనం బ్రతికెళ్తాయి. దేవుడి కోసం చేయాలంటే చేతులు రావండి, మాకేం లేదంటారు. పండుగలు పబ్బాలు వచ్చినాయి అనుకోండి, ముఖాలు చూసుకుంటా ఎలా ఉందో సప్పో తెచ్చుకొని మనం కూడా చేసుకుందామండి పండుగ అంటారు. దేవునికి అనగానే మేము బీదలో అండి, మాకు లేవండి, పరిస్థితులు అనుకూలించామండి. ఇది మన పరిస్థితి, ఇది మన బాపతి. పండుగ పబ్బం రాని అప్పుడు అప్పు తెచ్చైనా సరే చేసుకోవాలి. ఆ రోజు పండుగ మనం దేవుడికి ఇవ్వడానికి చేతులు రావు, దేవుడికి పెట్టడానికి చేతులు రావు. అన్ని సమస్యలు అప్పుడు అడ్డొస్తుంటాయి. ఏదో ఉదరబదరా చేసేసేయాలి దేవుని కార్యక్రమాన్ని. ఇది మన భక్తి. భక్తులు అలా కాదండి, దేవుని కోసం శ్రమ పడాలి. శ్రమ పడడానికే మనం నియమింపబడితే. ఏం శ్రమ పడుతున్నాం దేవుని కోసం? ఏం కష్టాలు ఉన్నాయి, ఏం కన్నీళ్ళు ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఏం ఇరుకులు ఉన్నాయి? ఏం చేస్తున్నావు దేవుడి కోసం? నువ్వు చేయాలయ్యా, కష్టపడాలి దేవుడి కోసం, పని చేయాలనేది బైబిల్. క్రియలతో కూడుకున్న విశ్వాసం ఉండాలి నీ లోపల. ఆ విశ్వాసం నిన్ను మహోన్నతమైన లోకానికి నడిపించాలి. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. నువ్వు కోట్లు పెట్టినా అయినాలి నరసింహ, నువ్వు కోట్లు పెట్టినా కొనలేని పరలోకాన్ని నా భక్తిని పెట్టి నేను కొనగలుగుతా అనగలగాలి. నువ్వు ఎదుటివాన్ని, నీకు కోట్లు ఉండొచ్చు, నీకు లక్షలు ఉండొచ్చు, నీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, నీవు కొనలేనిది నేను భక్తితో కొనగలుగుతాను పరలోకం అన్న దమ్ముతో నువ్వు మాట్లాడాలి. ఆ ధైర్యంతో నువ్వు మాట్లాడాలి. నా భక్తిని పెట్టి, నా జీవితాన్ని పెట్టి ఆ మహోన్నతమైన లోకాన్ని కొనగలిగే శక్తితో నేను బ్రతుకుతున్నాను, అటువంటి ధైర్యంతో నేను బ్రతుకుతున్నాను అని నిలబడగలగాలి. కోట్లు పెడితే, లక్షలు పెడితే కాదు. భక్తి జీవితం కావాలి, నీ ప్రవర్తన కావాలి, నీ ఆలోచనలు కావాలి, నీ ఉద్దేశాలు కావాలి, నీ మంచి ప్రవర్తన, నీ ఆలోచనలు కావాలి, నీ మంచి నడవడి కావాలి దేవుడికి ఆ మహోన్నతమైన బ్రతికి ఇవ్వాలంటే. కాబట్టి దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి. లాస్ట్ మాట 12వ అధ్యాయము మొదటిగా వచ్చిన రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూసుకొని ముగించుకున్నాం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మన శరీరాలు ఉన్నాయి చూశారు, మన జీవితాలు ఉన్నాయి చూశారు, ఆ దేవునికి సమర్పించుకోవాలండి. ఈ బ్రతుకు ఆ దేవుడు పెట్టిన భిక్ష, ఆయన కోసం సమర్పించుకోవాలండి. ఆయనకిత్తం ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష, ఆయన సేవ కోసం పెడదాం. మనం మీ శరీరంలో సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నాడని దేవుని వాస్తవాలను బట్టి మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ ఇది యుక్తమైనది, ఇది న్యాయబద్ధమైనదంటే ఇట్లా ఇవ్వడం దేవుడు కోరుకుంటున్నది. ఇది ఇంకా కింది వచనంలో పరీక్షించి దేవుని చిత్తం అనేది ఉంటుంది చూడండి, అది చదవండి. ఇంకా మనం ఏం చేయాలంటే తెలుసా? చూడు, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము, దేవునికి ప్రీతికరమైనదేదో, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి ప్రీతికరమైనది ఏంటి, ఆయన ఇష్టపడేది ఏంటి, ఆయనకు నచ్చేది ఏది, ఆయన ఎలా ఉంటే నచ్చుతాడు, ఆయన ఎలా ఉంటే మన విషయంలో సంతోషపడతాడు. ఆయన ప్రీతికరమైనది ఆయనకి ఇష్టమైనది ఏంటో మన బ్రతుకులో మనం ఆలోచించాలి. ఇంటికి ఓ చుట్టం వచ్చిందంటే ఆయనకి ఇష్టమైనది వండి పెట్టడానికి నీవు ప్లాన్ వేస్తావు. అతను ఏదైతే ఇష్టపడతాడో దాన్ని తెచ్చిపెట్టాలి. అతనికి ఏదైతే ఇష్టం అంటే అదే ఇష్టమైనది తెచ్చిపెట్టాలి. అది ప్రీతికరం, అతనికి ఇష్టం, అది ప్రీతికరమైనది అతనికి. మరి దేవుడికి కూడా ప్రీతికరమైనది ఏదో అది మన బ్రతుకు, మన జీవితం, మంచి ఆలోచన, మన యొక్క నిరీక్షణ, మన విశ్వాసం, మన బ్రతుకు, మన భక్తి, మన జీవితం, మన పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ కలిగి మనం జీవించగలగాలి. అది దేవుడు కోరుకుంటున్న ప్రీతికరమైన సేవ, ప్రీతికరమైన ఆలోచన. ఆయన చిత్తాన్ని పరీక్షించుకోవడం అంటే ఇది. అట్టి ఆలోచనలోనికి మనం అంతా వెళ్ళి ఆ కన్నతని సంతోషపెట్టి మహోన్నతమైన లోకానికి వారసులం అవ్వాలని, మన జీవితాలు చాలా గొప్పవని,
ఈ లోకంలో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎదురైనప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని ఆయనతో మనల్ని పోల్చుకొని ఎక్కడ కూడా బలహీనపడకుండా, ఎక్కడ కూడా మనం నిరుత్సాహపడకుండా, మనం పరిస్థితి రేపు ఎంత ఉన్నతమైనదో, ఎంత గంభీరమైన ఆ మహోన్నతమైన జీవితాన్ని పొందుకుంటామో అట్టి ఆలోచనలోనికి సాగే ప్రయత్నంలో మనం వెళ్ళాలి తప్ప ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి మనం ఎప్పుడు కూడా మత్సరపడకూడదు, బాధపడకూడదని కోరుతూ దేవుడి ఆలోచనలతో బ్రతుకులను, జీవితాలను కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం. తలలు ఉంచండి. మహోన్నతుడా, మకన్న తండ్రి, విలువైన నీ మాటలు తండ్రి, ఎంత ఉన్నతమైన మాటలు తండ్రి. ఆకాశమందు నీ ఉండగా లోకంలో మాకేది అవసరం? లోకంలో ఉన్నది మాకెందుకు తండ్రి? ఒక మహాపర్వతంలో నీ ఉండగా ఆ మహోన్నతమైన లోకంలో మా బ్రతుకుల గురించి ఆలోచిస్తున్నావు, మా గురించి చింతిస్తున్నావు, మా గురించి ఆరాటపడుతున్నావు. నీకోసం మా బ్రతుకైనప్పుడు, నీకోసం మా జీవితం అయినప్పుడు, మా గురించి ఆలోచించేది నీవైనప్పుడు, ఈరోజు మా అవసరతలకు ఆలోచించడానికి ఆ దినము, ఆ రోజు మా గురించి ఆలోచిస్తుండగా మేమెందుకు లోకంలో ఉన్న మనుషుల గురించి మేమెందుకు ఆలోచించి మమ్మల్ని మేము తండ్రి నిరుత్సాహపరచుకొని మాకెందుకు ఈ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులని మేము బాధపడి ఇంతగా గొప్పగా బ్రతుకుతుంటే మాకెందుకు వస్తున్నాయి ఈ కష్టాలు, మాకెందుకు జ్వరాలు వస్తున్నాయి, మాకెందుకు రోగాలు వస్తున్నాయని మేము ఎప్పుడు బాధపడకూడదు తండ్రి. ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఈ చిన్న బ్రతుకులో మామూలే వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ బ్రతుకు తర్వాత, ఈ జీవితం తర్వాత ఒకరోజు మేము ముగించినప్పుడు ఈ బ్రతుకును ఒక మహోన్నతమైన లోకాన్ని మేము అందుకుంటాం. అట్టి ఆలోచనలతో మేము బ్రతికి, అట్టి ఉన్నతమైన ఆలోచనలతో మా జీవితాలను మేము పురికొల్పుకొని ఒక మహోన్నతమైన లోకంలో మా తండ్రి ఉన్నాడు, మా వెనక మహాపర్వతంలా ఆ జీవితాన్ని ఇవ్వడం కోసం మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు అన్నంతగా నీకోసం నచ్చే విధంగా మా భక్తి, మా జీవితాన్ని, మా యొక్క ఆలోచనలను నీకు ఇష్టమైనవిగా మా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లు కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ అవసరతలు ఏంటో, వాళ్ళ ఇబ్బందులు ఏంటో, వాళ్ళ ఇరుకులేంటో, వాళ్ళ ఆపదలు ఏంటో వాటన్నిటి విషయంలో కృప చెప్పి సహాయం అందించమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలకే చెల్లిస్తూ ఇట్టి సహాయాన్ని అందించిన దేవా మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను మరి తండ్రి మరి గర్భిణిగా ఉంది, ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనములు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.